ఏడాదిన్నర కాలంగా రెగ్యులర్ కమిషనర్ లేక ముగ్గురు ఇన్ఛార్జి అధికారులతోటే భూపాలపల్లి మున్సిపాలిటీ నడుస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు సరైన అధికారులు లేకపోవడం మూలంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అందులో ప్రధానంగా శానిటేషన్ అస్తవ్యస్తంగా తయారైంది. భూపాలపల్లి మున్సిపాలిటీకి వివిధ వనరుల రూపంలో రావాల్సినటువంటి పన్నుల వసూళ్లలో కింది స్థాయి సిబ్బంది కూడా సరైన దృష్టి సాధించలేకపోయినారు. అలాగే వేసవికాలం సమీపిస్తున్నది. ఈ వేసవికాలంలో ఇక్కడ పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో నీటి ఎద్దడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు అనేది మనతో పాటు ఈ మధ్యనే మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి రాజేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ విషయాల మీద వారితో పాటు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. మరి మీకు ప్రధానంగా మీ 30 వార్డులలో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? నేను వచ్చిన కంచి తడి చెత్త పొడి చెత్త అనేది సేకరణ సరిగ్గా జరగడం లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా మున్సిపాలిటీలో సంబంధించిన వెహికల్స్ ఒక 7 వెహికల్స్ పనిచేయడం లేదు, శానిటేషన్ వెహికల్స్. కానీ తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి అవి రిపేర్ ఉన్నాయి. అలాగే ఫాగింగ్ మిషన్స్ అన్ని రిపేర్ ఉన్నాయి. అవి కూడా కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని మన రిపేర్ చేయించి అవి కూడా ఫంక్షన్లకు తీసుకొస్తున్నాం. సంబంధించిన మెకానిక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, కొటేషన్స్ తీసుకొస్తున్నాం. రిపేర్ చేయించి అన్నీ పర్ఫెక్ట్గా చేపిస్తాం. ఇప్పుడు ఈ ఆర్థిక బడ్జెట్లో ఎంతవరకు మీకు ఆదాయం రావాల్సి ఉంటే ఇప్పటివరకు ఎంత వసూలైంది? ఇంటి పన్నుకు సంబంధించి నేను వచ్చిన వారికి 30% ఉండే. రోజు డైలీ 20,000 30,000 వసూలు చేస్తున్నారని తెలిసింది మా వాళ్ళు. ఇది కూడా నేను రాగానే ఫస్ట్ ఛార్జ్ తీసుకోగానే సాయంత్రం మీటింగ్ పెట్టేసిన, పొద్దున ఛార్జ్ తీసుకొని ఏ వింక్ ఆ వింక్ మీటింగ్ పెట్టేసిన. వాళ్ళు 20,000 30,000 తీసుకొచ్చే పరిస్థితి నుండి ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు మొన్నటి వరకు తీసుకొచ్చారు. ఇంకా అది పెరుగుతుంది. అంటే ఒక రోజుకి ఒక బిల్ కలెక్టర్ అసెస్మెంట్స్ ప్రకారం మాకు మొన్నటి వరకు 2 లక్షలు అట్లా యావరేజ్గా 3 లక్షల మధ్యలో తీసుకొచ్చిండ్రు. ఈ రోజు నుంచి నిన్న మీటింగ్ పెట్టిన సాయంత్రం. ఎందుకంటే మార్చి నెల నిన్న ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇది లాస్ట్ మంత్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ కాబట్టి ఇప్పటికీ 40%కి వచ్చేసినాం. 10% నేను వచ్చిన దాంట్లోనే వాళ్ళ సంవత్సరం మొత్తంలో 10 నెలల మొత్తంలో 10.5 మంత్స్లో 30% చేస్తే నేను 15 డేస్లోనే 10% చేయించాను మా వాళ్ళతోటి. మిగతాది కూడా 100% ప్రయత్నం చేస్తాం. అలాగే ఏమన్నా పెండింగ్ బకాయిలు ఏమన్నా ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు ఏమన్నా ఉన్నాయా? వాటిని ఏ రకంగా మీరు వసూలు చేయడానికి మీరు చర్యలు తీసుకుంటారు? పెండింగ్ బకాయిలు ఎక్కడున్నా కూడా ఒకటి మేము అడ్వర్టైజ్ చేపిస్తున్నాము. మా కంపల్సరీ మా బిల్ కలెక్టర్ ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అడిగినారు. ఎందుకంటే కొంతమంది సింగరేణి ఏరియాస్ కానీ కొంతమంది ప్రైవేట్ ఇళ్ళు కానీ పోగానే వెంబడే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాయిదా ఇస్తారు, 2 రోజులకు రా 3 రోజులకు రా అని. అట్లనే రెగ్యులర్ ప్రాసెస్లో పోతున్నారు, కలెక్ట్ చేస్తున్నారు. పెండింగ్ ఏది ఉన్నా కూడా దానికి వివిధ రకాలైన మార్గాలు ఉన్నది. అవసరం మీద ఆస్తులు జప్తు చేయడం కానీ లేకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేయడం కానీ ఏది వీలైతే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకొని వసూలు అయితే పనులు తప్పకుండా వసూలు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మరి కొద్ది రోజులలోనే వేసవి కాలం రాబోతుంది కదా, మరి ఎప్పుడైనా కూడా ఈ పట్టణంలో ఈ తాగునీటికి అనేది ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్. మరి ఈసారి మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మరి ఈ తాగునీటి నివారణకి ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఎలాంటి ప్రణాళికలు తీసుకోబోతారు? తాగునీటి సమస్య కొరకు ప్రస్తుతానికి నేను మా ఇంజనీర్ గారికి తెలుసుకుంటే ఏంటంటే లాస్ట్ టైం అయితే ఏం ప్రాబ్లం లేదన్నారు, ఈసారి కూడా ఉండకపోవచ్చు అన్నారు. కానీ అయినప్పటికీ కూడా ప్రతిసారి గవర్నమెంటు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అది ఎక్కువ అవసరం ఉన్న కాడ వాటర్ ట్యాంక్స్ ఇవ్వాలా లేకపోతే కనెక్షన్స్ ఇవ్వాలా, బోర్స్ వేపియాలా, దాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని బట్టి మా లోకల్ కౌన్సిలర్స్ ఇచ్చిన అప్లికేషన్ బట్టి దాని రిక్వైర్మెంట్ బట్టి మేము అటెండ్ అవుతాం అన్నీ, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఈ మధ్యలో కౌన్సిల్ మీటింగ్ అయింది. గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా ఏం చెప్పారంటే మనకు మున్సిపాలిటీ లోపల సింగరేణి కాలనీస్ నుంచి మనకు లోకల్కి వచ్చే ఫండ్ నుండి ప్రతి వార్డులో బోర్స్ ఏమైనా అవసరం ఉంటే వేయిస్తామని కూడా సార్ చెప్పారు. సార్ పర్సూ చేసి సార్ అనుభవ ప్రకారం కాబట్టి లోకల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి పరిస్థితులు అనేది మాకంటే సార్కి ఎక్కువ తెలుసు కాబట్టి దాని ప్రకారము ఇబ్బంది లేకుండా తప్పకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సార్ ఇప్పుడు పట్టణంలో ప్రధానంగా కోతుల సమస్య ఇది విపరీతంగా ఉన్నది. మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు మరీ చెప్పారు ఈ కోతుల సమస్య నుంచి ప్రజలను కాపాడాలని. అందులో కొన్ని కాలనీలలో కోతులు పట్టించారు, కానీ ఇంకా కోతులు అదే విధంగా ఉన్నాయి. మళ్ళీ అదే కాలనీలో మళ్ళీ వస్తూనే ఉన్నాయి. కోతులు లేకుంటే ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా?
అసలు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటారు ఈ విషయంలో? కోతులది ఏంటంటే ప్రత్యేక ప్రణాళికతోటి ప్రత్యేకమైన రోజులు కేటాయించి చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను ఇక్కడికి వచ్చినాక తెలుసుకునేది ఏంటంటే కొన్ని కోతులను పట్టి అటు ఏటినారం దూరం ప్రాంతంలో వదిలిపెట్టి వచ్చేసిందని తెలిసింది, దాదాపు 1000 కోతులని. అయితే పక్క వేరే ఏదో కాటారం ఊరు నుంచి వచ్చి వాళ్ళు అక్కడ పట్టించేసి మన దగ్గర వదిలిపెట్టేసారు. సో మళ్ళీ అవి పోయినా కూడా మళ్ళీ మనకు వచ్చినట్టే అవుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం మన లెవెల్లో మనం ప్రయత్నం చేస్తూ గవర్నమెంట్కి కూడా, కలెక్టర్ గారికి మరి గవర్నమెంట్ కూడా నివేదిక అందించి వాళ్ళు తదుపరి సూచనల కోసం వెయిట్ చేస్తూ ఉన్నంతలో మన లెవెల్లో మనం ఏమైనా చేయడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సార్, ఇప్పుడు శానిటేషన్ అనేది అస్తవ్యస్తంగా ఉన్నదని మీకు కూడా అర్థమైంది ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమందిని మీరు శానిటేషన్కి వినియోగించుకుంటారు? అయితే బయట ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయి, అసలు సిబ్బందిని కరెక్ట్ వినియోగించుకోకనే ఈ శానిటేషన్ అనేది అస్తవ్యస్తంగా తయారైంది అనేది ఇంతకుముందు ఉన్నటువంటిది. మరి మీరు కొత్తగా వచ్చారు కదా, దీన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? లేదు, ఇప్పుడు మీరు గమనించండి, దాదాపు ప్రతి వార్డుకు పోండి, అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు. నేను కూడా ఫోటో చూపిస్తాను, నిన్న మొన్న తిరిగి తీసినాయి. నేను ఎస్పెషల్గా అక్కడ మధ్యాహ్నం ముఖ్యంగా ఏంటంటే డ్రైన్ సమస్య. పొద్దున పని ఏం ఇబ్బంది కావట్లేదు, మెయిన్ ఊడవడం కానీ అది కానీ. ఆ చెత్త సేకరణకి ఇప్పుడు స్టార్ట్ కాలేదు కాబట్టి చేస్తున్నాం ప్రతి ఒక్కటి. ఈ శానిటేషన్లో భాగంగా తడి చెత్తకి పొడి చెత్తకి ఆల్రెడీ మా మెప్మా మహిళా సంఘాల వాళ్ళతోటి ఆర్పీలతోటి మీటింగ్ పెట్టాను. ఏంటంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త సేకరణకి వాళ్ళతోటి అడ్వర్టైజ్ చేయించి వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఇంట్లో లేడీసే చేస్తారు కాబట్టి వంట కానీ ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ఒకదానికి లింక్ ఉన్నది. మాకు వెహికల్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి అది రిపేర్ చేయించి మెప్మా వాళ్ళు ఇన్వాల్వ్ చేయించి తడి చెత్త, అది కూడా శానిటేషన్లో భాగం. తడి చెత్త పొడి చెత్త సేకరిస్తే మనకు భారం చాలా తగ్గుతుంది, ఒక 50% భారం తగ్గుతుంది. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త రెండు ఉండేసరికి 100% ఉంటుంది, అది 50% తగ్గుతుంది. సో అట్లా ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా సార్, ఇప్పుడు భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే వారాంతపు సంత. ఇప్పుడు ఇది కేటీఆర్ గ్రౌండ్ అని మనకి ఇక్కడ ఉంది సార్, అందులోనే ఇప్పుడు వారాంత సంత నడుపుతున్నారు. మరి రేపు రోజున గ్రౌండ్ తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి దీన్ని ఇంకా ఏమైనా అంటే ప్రత్యేక భూమిని ఏమైనా కేటాయించి అక్కడికి తరలిస్తారా, లేకపోతే అందులోనే కొనసాగిస్తారా? కరెక్టే. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే సంత వాళ్ళ ఏప్రిల్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది, టైం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇంకెక్కడన్నా అక్కడే కొన్ని రోజులు టెంపరీగా నడిపించా, లేకపోతే ఇంకా వేరే ప్లేస్ ఏమన్నా సింగరేణి వాళ్ళని అడగడమా, ఇవన్నీ నేను లోకల్ వాళ్ళని అడ్వైస్ తీసుకొని కౌన్సిల్ను మా స్టాఫ్ అందరి చర్చించి దానిపైన ఎక్కడ ఇబ్బంది లేకుండానైతే చేస్తాం. అంటే విషయం ఏంటంటే భూపాలపల్లిలో పనిచేస్తున్నటువంటి కమిషనర్లకు రాజకీయ ఒత్తిళ్ళు అనేది అంటే అది ఒకటి ఉంది సార్ ఇక్కడ భూపాలపల్లిలో. మరి మీరు అంటే ఇక్కడికి ఏ కమిషనర్ రావాలన్నా కొంచెం ఆలోచించి రావాల్సిన పరిస్థితి, ఇన్ని రోజులు అందుకే ఖాళీగా ఉండేది, ఇన్ఛార్జ్ అధికారులతో నడిపించారు. మరి మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు రెగ్యులర్ కమిషనర్గా వచ్చారు కదా, మరి దీన్ని ఈ రాజకీయ ఒత్తిడిని ఏ రకంగా తట్టుకుంటారు, మీరు ఈ మున్సిపాలిటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు అనే బదులు రాజకీయ వాళ్ళకు మనం చెప్పాలి, నిజం ఏందనేది ఫ్యాక్ట్ ఏందని చెప్పాలి. శానిటేషను చేయొద్దంటారు, ఒక వర్కర్ పని చేపియొద్దంటే మరి చేయకపోతే వాళ్ళనే చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ చేస్తేనే అభివృద్ధి ఉంటుంది. కౌన్సిల్ అనేది ఉన్నదే ముఖ్యంగా కౌన్సిల్ ప్రధానం. ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నా, ఇన్ జనరల్గా ఈ కౌన్సిల్ లోకల్గా అభివృద్ధి చేయడానికి లోకల్ ఫండ్ తోటి చేయడానికే రాజ్యాంగం రాసిన దాని ప్రకారం సిస్టమ్ నడుస్తుంది. సో ఈ సిస్టంలో అందరు కలిసి పనిచేస్తే నగరం సిటీ బాగుంటుంది. సో అందరు ఎక్కడ వాళ్ళ కోఆపరేషన్ మేము పని చేయకుండా అది నడవదు, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా అభివృద్ధి కాదు. భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ సమన్వయం చేసుకుంటూ అధికారులను కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని, అదేవిధంగా రానున్న వేసవి ఎద్దుని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, అలాగే శానిటేషన్కు ప్రత్యేకంగా ప్రణాళికలు తీసుకుంటామని ఇక్కడ కమిషనర్ గారు మనకు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్టు సత్యనారాయణతో ప్రవీణ్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి మున్సిపాలిటీ.